నాడు జరిగేటువంటి మేడే ప్రపంచ కార్మిక వర్గ దినోత్సవాన్ని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ BLT ఆధ్వర్యంలో బహుజన కార్మిక ఐక్యత దినోత్సవంగా జరపాలని మే 1 నుంచి 10 తారీఖు వరకు మరి వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి BLT నిర్ణయించింది. అయితే అదేవిధంగా సిద్దిపేట, ఆర్మూర్, కరీంనగర్ ఈ జిల్లాల్లో సభలు జరుపుతూ మే 10 నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ మరి భవన్లో ముగింపు సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రపంచంలో కార్మిక వర్గం సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, ఇవాళ పోరాటం చేసే హక్కు వచ్చిందో మరి అదేవిధంగా 1886లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన పోరాట ఫలితంగా అక్కడ కొంతమంది చనిపోవడం, అదేవిధంగా కొంతమందిని నలుగురిని ఉరిశిక్ష వేయడము ఇది మొత్తం ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. అదేవిధంగా భారతదేశంలో కూడా అదే 1884 సంవత్సరంలో 84వ సంవత్సరంలో ఇక్కడ కూడా పని గంటల కోసము, ఆదివారం సెలవు కోసము, సంఘం పెట్టుకునే హక్కు కోసము మరి నారాయణ మేఘాజీ లోకాంటి నాయకత్వంలో భారతదేశానికి మొట్టమొదటి కార్మిక ఉద్యమ పితామహుడైనటువంటి నారాయణ మేఘాజీ లోకాంటి నాయకత్వంలో కూడా ఇవాళ ఆదివారం సెలవు వచ్చింది. అందుకే మేము బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గాన్ని మరి ఆ కార్మిక వర్గ పోరాట స్ఫూర్తిని తీసుకుంటూనే భారతదేశంలోని మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి, నారాయణ మేఘాజీ లోకాంటి యొక్క పోరాట స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. అందుకే వాళ్ళ రాజ్యాంగంలో కార్మిక హక్కులకి చట్టాలు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, పోరాటం చేసే హక్కు కానీ ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే మేము లాల్ జెండా, నీల్ జెండాని కలిపి ఇవాళ లాల్ నీల్ పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఇవాళ ఆ మేడేని ఘనంగా బహుజన కార్మిక ఐక్యత దినోత్సవంగా నిర్వహించాలని పిలుపునిస్తున్నాం. జై భీమ్, లాల్ సలాం.